కాకినాడ నగరంలోని 33, 34, 35 డివిజన్లకు సంబంధించిన ప్రజా సమస్యల పరిష్కార దిశగా పాత మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర అభివృద్ధి, త్రాగునీరు, పారిశుధ్యం, రహదారులు వంటి సమస్యలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. ప్రస్తుతం పెన్షన్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా వస్తున్నాయని, వాటిని సమయపాలనతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించామని అన్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను అక్కడికక్కడే నమోదు చేసి త్వరితగతిన పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ స్మార్ట్ సిటీ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. మున్సిపల్ అధికారులు, అన్ని శాఖల సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. గత పూర్వం అండి ప్రజల్లోకి వచ్చినప్పుడు అండి చాలా సమస్యలు ఏం చెప్పారంటే, కొనబారు లో వోల్టేజ్ ఉందండి, ఆ లో వోల్టేజ్ వల్ల కరెంటు సరిగ్గా లేక లైట్లు వెళ్ళగలట్లేదండి, టీవీలు సరిగ్గా పనిచేయట్లేదు, ఇలాంటివి చెప్పారు. ఆ సమస్య పరిష్కారం చేస్తాం. ఆ రోజున ఎక్కడ పడితే అక్కడ సబ్స్టేషన్ పెట్టాం. ఆ రోజు స్మార్ట్ సిటీ వచ్చిన తర్వాత అదేవిధంగా లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా చేస్తాం. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా ఉండేది. ఎక్కడికి వెళ్ళినా కొలాయిలు సరిగ్గా రావట్లేదని, నీళ్ళు సరిగ్గా రావట్లేదని చాలా కంప్లైంట్ చెప్పారు. ఆ రోజు స్మార్ట్ సిటీలో పెట్టించి వాటర్ సమస్య లేకుండా ఎక్కడెక్కడ పైప్ లైన్ ఎక్స్టెన్షన్ చేసి దూర ప్రాంతాలు కూడా పైప్ లైన్ ఇచ్చి నీళ్ళు వచ్చేలా చేస్తాం. అదేవిధంగా పేదవాళ్ళకి ఫ్రీగా కుళాయిలు కూడా ఇచ్చాం. వాటర్ సమస్య లేకుండా చేస్తాం. అదే రోడ్లు వేస్తాం, డ్రైనేజీలు కట్టించాం. అటువంటి మౌలిక సదుపాయాలన్నీ కల్పించేస్తాం. ఆ రోజున మాకు వచ్చిన సమస్యలన్నీ కూడా స్మార్ట్ సిటీలో పెట్టి చేస్తాం. అందుకే ఈ రోజున అటువంటి సమస్యలు ఏమి రావట్లేదు. ఇప్పుడు జనరల్గా కరెంటు సమస్య రావట్లేదు, వాటర్ సమస్య రావట్లేదు, రోడ్డు సమస్య రావట్లేదు, డ్రైనేజ్ సమస్య రావట్లేదు. అవి పెద్దగా లేవు. అక్కడక్కడ శానిటేషన్ ప్రాబ్లం చెప్తున్నారు. అవన్నీ అధికారులు చెప్తున్నాం. శానిటేషన్ సరిగ్గా ఉంటుందన్న విషయాన్ని చెప్తున్నారు. ఒకసారి డ్రైన్ సరిగ్గా తీయట్లేదని చెప్తున్నారు. అదే వచ్చిందండి. దాంతోపాటు ఈరోజు చూసుకుంటే ముఖ్యంగా రెండే సమస్యలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఈరోజు. గతంలో అండి, అది కూడా చెప్పాలి మీకు, గతంలో ఒక సంస్థ ఎలక్షన్లో బాగా గట్టిగా చెప్పింది ఏంటంటే అండి, ప్రజలు కొండవారు మాకేమీ చేయక్కర్లేదండి, గంజా బ్యాచ్ ఎక్కువైపోయారండి మా వీధుల్లో, గంజా తాగేసండి గొడవలు చేస్తుంటే డిస్టర్బెన్స్ ఉందని మేము వెళ్ళి అడుగుతుంటే మమ్మల్ని కొట్టేస్తున్నారండి, మా మీద తిరబడిపోతున్నారండి. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీరు వచ్చిన తర్వాత గంజా బ్యాచ్ని తగ్గించాలి, గంజా లేకుండా చేయాలని కోరుకున్నారండి ప్రతి ఫ్యామిలీ కూడా. అది అరికట్టామండి. ఈరోజు ఎక్కడ కూడా కంప్లైంట్ రాలేదండి. ఇన్ని సభలు జరుపుతున్నాం, తిరిగి వచ్చి చెప్తున్నారు గంజా బ్యాచ్ తగ్గిపోయింది కొండబాబు. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం. గొడవలు లేకుండా ఉన్నాం. రౌడీలు లేరు, గూండాలు లేరు, భూ కబ్జాలు లేవు, గంజా బ్యాచ్ లేదని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు మనకు రెండు సమస్యలు ఎక్కువ వస్తున్నాయండి. పెన్షన్లు అండి, కొత్తగా పెన్షన్ పెట్టుకునే వాళ్ళు, అదేవిధంగా భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు అన్నీ మేము ఐడెంటిఫై చేసి రాస్తున్నాం. కొంతమంది భర్త ఉద్దేశం వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. అది పెద్ద సమస్యగా ఉందండి. అది చుట్టుపక్కల అడిగితే చెప్తున్నారు, అది గొడవలైన వదిలేసి వెళ్ళిపోయారు కొండబాబు చెప్తున్నారు. కానీ ప్రభుత్వానికి ఆధారం కావాలి. అది ఏ విధంగా చేయాలన్నది అర్థం కాని పరిస్థితి మనకి ప్రభుత్వం దృష్టిలో పెడతాం. రెండోదండి, గతంలో ఇళ్ల పట్టాలు ఇచ్చేసి ఇళ్ల స్థలాలు చూపించలే, ఆ పట్టాలు పట్టుకుని వచ్చేస్తారు. ఇళ్ల పట్టాలు ఇచ్చారు కానీ ఇళ్ల స్థలాలు చూపించలే. ఓట్లు ఎలక్షన్ వచ్చినాయని ఇచ్చేసారండి, ఓట్ల కోసం స్థలం చూపించలేదు. అదొకటండి. రెండోది ఏంటంటే, కిటికీలు మేము కట్టించినప్పుడు 1,00,000 రూపాయలు కట్టించాం. అందరితో మేమే కట్టమన్నాం. 1,00,000 రూపాయలు కట్టారు పాపం. ప్రభుత్వం మారింది, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 1,00,000 రూపాయలు కట్టిన వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చేసుకున్నారు. వాళ్ళు ఆ 1,00,000 రూపాయలు తిరిగి ఇవ్వలేదు. అలాంటి వాళ్ళు వస్తున్నారు. ఆ సమస్యలు ఉన్నాయి. ఈ పెన్షను, ఇంటి సమస్య తప్ప ప్రధానమైన మిగతా సమస్యలు, గతంలో చెప్పిన సమస్యలు ఏవి కూడా మన దృష్టికి ఏది కూడా రావట్లేదు. అన్ని పరిష్కారం చేస్తాం.